వెల్కమ్ టు లైవ్ ఫేస్బుక్ లైవ్ కి స్వాగతం. అందరూ బాగున్నారా? సో వండర్ఫుల్. సో వెల్కమ్. అందరూ లైవ్ లో జాయిన్ అయిపోతే మనం ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తున్నాం గనక దేవుని కృపను బట్టి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. సో నేను ప్రయాణంలో ఉన్నాను, ఇందాక నుంచి ప్రయాణం చేస్తున్నాను. ఇక్కడ కూడా వర్షం ఉంది ఇక్కడ. సో చూపిస్తాను మీకు. చూసారా ఎంత వర్షము, అంత వర్షం ఉంది. సో దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల మరి క్షేమంగా దేవుడు ప్రయాణాలంతట్లో దేవుడు సహాయం చేస్తున్నారు. కనుక ఇప్పుడు లారెన్బర్గ్ నుంచి యూనివర్సిటీ, ఇక్కడ చార్లెట్ దగ్గర యూనివర్సిటీ ఉంది కనుక యూనివర్సిటీ ప్రాంతం దగ్గరికి వెళ్తున్నా. కనుక నిన్న కూడా అద్భుతమైన మీటింగ్ జరిగింది. నిన్న రాత్రి బొలీవియా అనే ప్రాంతంలోకి వెళ్ళాం. సో నిన్న రాత్రి బొలీవియాలో ఫ్రెండ్షిప్ హోలీనెస్ చర్చ్ అనే చర్చిలో దేవుని వాక్యం అందించడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక మరి ఈరోజు మరి మీటింగ్ ఉంది, దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేకంగా మరి రేపు కూడా క్లింటన్లో రేపు మీటింగ్ ఉంది. లిస్బన్ స్ట్రీట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉంది. రేపు రాత్రి ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. గాడ్ బ్లెస్ యూ చందు రిథమ్స్, గాడ్ బ్లెస్ యూ జ్యోతి, అక్ష, సునీత, గాడ్ బ్లెస్ యూ రతన్ రాజ్ గారు, ఎవ్రీవన్ జాయినింగ్ ఆన్ ద న్యూ ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో నుంచి కనుక సాక్షులు మనం చూసాం. 11వ అధ్యాయంలో 3వ వచనంలో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారి గోనె పట్ట ధరించుకుని 1220 దినములు ప్రవచించెదరు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుటను నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. చూసారా, దేవుడు ఈవెన్ 7 ఏళ్ల శ్రమల్లో 7 years ట్రిబులేషన్ పీరియడ్ లో, సో దేవుడు వాక్యం చెప్తుంది, ఈస్ గోన్ టు సెండ్ 2 witnesses, 2 witnesses పంపిస్తాడంట, 2 సాక్షుల్ని పంపిస్తాడంట. సో వీరు దగ్గర 1260 రోజులు, 1260 days, దట్ మీన్స్ నియర్లీ 3.5 years. 3.5 years వీరు సాక్ క్లాత్ గోనె పట్టు ధరించుకొని వీరు సాక్ష్యం చెప్తారు, ప్రకటిస్తారు, ప్రొఫెసీ చేస్తారు. కనుక వారు సాక్ క్లాత్ లో అనగా గోనె పట్టు ధరించుకొని వారు మనం చూస్తే వారు ప్రకటిస్తారంట ప్రభు గురించి, మారు మనసు పొందమని, రక్షణ పొందమని, తీర్పు గురించి. చూసారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు మొత్తం అధ్యాయాన్ని చెప్పడం కన్నా ఒక వచనాన్ని మనం ప్రాముఖ్యంగా ఎంచుకుంటే, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదని అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇస్తారట. అంటే ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఈవెన్ 7 ఏళ్ల శ్రమల్లో కూడా దేవుడు తన సాక్షులను పరలోకం నుండి తీసుకొని వస్తున్నాడు. ఆల్రెడీ మేబీ 2 సాక్షులు నిన్న చెప్పుకున్నాం మనం. మేబీ మోసెస్ అయి ఉండొచ్చు, మేబీ ఎలైజా, ఏలియా అయి ఉండొచ్చు. ఎందుకంటే వర్షాన్ని ఆపుతారు వీరు కనుక వీరు భూలోకాన్ని ప్రత్యేకంగా ఎవరైనా వీరికి హాని చేయాలనుకుంటే వీరి నోట్లో నుంచి అగ్ని బయటకు వస్తుంది, వీరి శత్రువులు దహించి వేస్తారు. కనుక ప్రవచించే దినాలు 1260 రోజులు కూడా, దగ్గర 3.5 సంవత్సరాలు కూడా వర్షం కురవకుండా వారు ఆపేయచ్చు, మూసేస్తారు. వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. వారికి ఇష్టమైనప్పుడల్లా కూడా
నీళ్లు రక్తంగా మార్చేస్తారు. ఇంకా నానా విధములైన తెగుళ్ళు చేత భూమిని బాధించడానికి వారికి అధికారం ఇవ్వబడింది. కనుక 7వ వచనంలో మనం చూస్తే, వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, వారి సాక్ష్యం చెప్పుట ముగింపగానే. దేవుడు మనందరికీ సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలోనే మనం చెప్పవలసినవి అన్నీ చెప్పాలా. నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవాలా. ఆర్ యు విట్నెస్ ఫర్ గాడ్? నీ టెస్టిమనీ చెప్తున్నావా? నీ విట్నెస్ చెప్తున్నావా? ఆర్ యు విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ ఇన్ దిస్ లాస్ట్ డేస్? ఈ లాస్ట్ డేస్ లో మనం ఉన్నాం. దేవుడు 2 witnesses ని పంపిస్తాడు, 2 సాక్షుల్ని పంపిస్తాడని. మన 2 సాక్షుల్ని ఏమంటాడంటే, వాళ్ళకి ఒక మంచి మాట నాకు చాలా నచ్చింది 3వ వచనంలో, నేను నా 2 సాక్షులు, నా వాళ్ళు, నా 2 సాక్షులు. ఇవాళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనంటే, మీరు నేను కూడా ఆయన సాక్షులంగా మనం జీవించాలి. భూమి మీద మనం అందరం కూడా సాక్షులుగా జీవించడానికి, ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా చూడండి, 1వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యాలు 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పాను. చూసారా, ఇవాళ దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు ఎగరడం, గంతులేయడం, భాషల్లో ఏదో మాట్లాడడమే అనుకుంటున్నారు. కానీ ఎంతమంది మీరు దేవుని ఆత్మతో నింపబడి ఆయనకి సాక్షులుగా జీవిస్తున్నారు మీరు? దాట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను రక్షించబడినప్పుడు, పొందుకున్నప్పుడు మనము శక్తి నొందుతాం, పవర్ పొందుతాం. ఇవాళ ఎలాగైతే ఆ 2 సాక్షులు శక్తి నొంది వారి నోట్లో నుంచి అగ్ని బయటకు వస్తుందో, వారు దేవుని అధికారాన్ని పొందారు. ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమలు రాకముందు దేవుడు నీకు నాకు కూడా అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు నాకు కూడా శక్తినిచ్చాడు. దేనికి? నువ్వు సాక్షిగా ఉండడానికి, ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి. నా క్వశ్చన్, ఆర్ యూ టెస్టిమనీ ఫర్ గాడ్? ఆర్ యూ విట్నెసింగ్ ఫర్ గాడ్? ఎందుకంటే మీరు విట్నెస్ గా ఉంటే బైబిల్ చెప్తుంది, you receive the power from the Holy Spirit. That's what we read from Acts chapter 1 verse 8. కనుక అపోస్తల కార్యాలను మనం చదువుతున్నాం కదా. కనుక మన దేవుని వాక్యంలో చెప్తుంది, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాస్తున్న మాట మనం చదివాం. మీరు శక్తి నొందుతారు. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే, బట్ యూ విల్ రిసీవ్ పవర్ అన్నాడు. when the Holy Spirit comes on you, and you will be my witness in Jerusalem and all Judea and Samaria and to the ends of the earth. See? సో దేవుడు రేపు 7 ఏళ్ల శ్రమల్లో విట్నెస్ ను వాడుకోవడం మాత్రమే కాదు, ఇవాళ నిన్ను నన్ను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్ యూ రెడీ టు బి యూజ్డ్ బై గాడ్ బై రిసీవింగ్ హిస్ పవర్ టు విట్నెస్ ఫర్ గాడ్? అండ్ దాట్స్ వాట్ యు అండ్ మీ ఆర్ బీయింగ్ కాల్డ్ బై గాడ్. బైబిల్ చెప్తుంది, ఈవెన్ వన్ సోల్ విల్ బి సేవ్డ్, గాడ్ ఈజ్ సో హ్యాపీ. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడట. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనం చదివితే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం 7వ వచనంలో మనం చదువుకుంటే, సో ఐ విల్ టెల్ యూ దట్ ద సేమ్ వే దెర్ విల్ బి మోర్ రిజాయిసింగ్ ఇన్ హెవెన్ వెన్ ఓవర్ వన్ సిన్నర్ హూ రిపెంట్స్ దెన్ ఓవర్ 99 righteous person. వన్ సిన్నర్ మారితేనంట, బా ఇవాళ ఒక్క పాపి మారు మనసు పొందితే, దేవుని వాక్యం సెలవిస్తుంది, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే, ఆ ఒక్క పాపి విషయమే పరలోకమందు సంతోషం. ఇవాళ మనం విట్నెస్ ఇస్తే మనం మన శక్తి ద్వారా చెయ్యం, దేవుని శక్తి ద్వారా చేస్తాం. You will receive the power of God. You will not do the ministry or you will not do the work with your own strength. You will receive God's strength. దేవుని శక్తి నీకు నింపబడుతుంది. తద్వారా నువ్వు దేవుని శక్తి ద్వారా వాక్యాన్ని ప్రకటించగలిగిన వాడుగా, దేవుని వాక్యం, దేవుని సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. విత్ నాట్ యువర్ పవర్ బట్ గాడ్స్ పవర్. See,
God will be so happy. There will be rejoicing in heaven for one sinner. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంత సంతోషం వచ్చేసారా. కనుక మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై, ఆ ఒక్క పాపి. కనుక నువ్వు నేను కూడా సువార్తను ప్రకటించగలిగే వారిగా ఉండాలి. ఎవరు ప్రకటిస్తారు మరి? ఎవరు దేవుని గురించి చెప్తారు మనకి? దేవుని గురించి చెప్పేవాడిగా నువ్వు ఉన్నావా? పాస్టర్ గారే చెప్తారా? ఇవాంజలిస్టులే చెప్తారా? టీచర్స్ మాత్రమే చెప్తారా? వాట్ అబౌట్ ద బిలీవర్? విశ్వాస సంగతి ఏంటి? ఎవరు సువార్తను ప్రకటిస్తారు? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? పంపబడకపోతే ప్రకటించేవాడు ఎట్లు ప్రకటిస్తాడండి? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించేవారు పాదములు ఎంతో సుందరమైన ఉన్నాయి రాయబడి ఉన్నది. చూసారా, అందుకనే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. ఇవాళ నేను అడుగుతాను, మీరు దేవుని సువార్త ప్రకటిస్తున్నారా? పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే బాబా, ఇవాళ దేవుని బిడ్డలైనట్టు మనం సువార్త ప్రకటించవలసినటువంటి భారం మన అందరి మీద ఉందని ఎందుకు గ్రహించడం లేదు? రేపు 7 ఏళ్ల శ్రమల్లో కూడా దేవుడు తన సువార్తను, తన సాక్ష్యాన్ని తన గురించి చెప్పమని సాక్షులుగా ఉండడానికి 2 సాక్షుల్ని పట్టుకొని వస్తాడు భూమి మీద. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలంగా మనము ఆయనకి సాక్షులంగా జీవించాం. జకరియా గ్రంథంలో మనం చదివితే, జకరియా 4వ అధ్యాయంలో 6వ వచనంలో, మీ శక్తి ద్వారా కాదు మనం చేసేది. చూడండి 6వ వచనంలో, అప్పుడు నాతో ఇట్లైనను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకిదే శక్తి చేతనైనను బలము చేతనైనను. చూసారా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అది చూసారా సెలవిచ్చాను. నా ఆత్మ చేతనే, దేవుని ఆత్మ చేతనే మనం దేవుని పనులు చేయగలుగుతాం, దేవుని సువార్త ప్రకటించగలుగుతాం. దేవునికి మీరు నేను సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవాళ నా ప్రశ్న, దేవుని కొరకు మీరు నేను సాక్షులుగా జీవిస్తున్నావా? వాక్యం వింటున్నటువంటి వారు సాక్ష్యాన్ని పంచుకుంటున్నావా? ఎంతమందికి చెప్పావు ఇవాళ? ఎవరికైనా చెప్పావా ప్రభు గురించి? నీ బ్రతుకు ఎలా దేవుడు మార్చాడు, నీ జీవితంలో దేవుడు ఎలా రక్షణ చేశాడు? బైబిల్ చెప్తుంది, సువార్త ప్రకటించడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. నెవర్ బి అషేమ్డ్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. Never be ashamed of being testifying for what God has done. Never be ashamed to witness. Ashamed padaka. You should be an ambassador for God. దేవుని కొరకు మీరు నేను అంబాసిడర్స్, అది గుర్తుపెట్టుకోండి. మాథ్యూ 5:16 మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని వెలుగుని ఎలా ప్రకాశింపజేస్తామండి? ఆయన గురించి దేవుని మాటలు, ఆయన రక్షణ వాక్యాలని గురించి ఇతరులకి మనం చెప్పడం వల్ల. రేపు 7 ఏళ్ల శ్రమల్లో దేవుడు సాక్షుల్ని 2 వాడుకొని ప్రపంచమంతటికి 1260 రోజులు చెప్పిస్తాడంటే, 2 వాడుకొని ఇవాళ ఇంతమంది ఉన్నాం మనం, ఇంతమంది యేసు రక్తంలో కడగబడి రక్షించబడిన వారు ఉన్నాం. మరి ఖాళీగా ఉంటామండి మనం? దేవుని గురించి సువార్త ప్రకటించవద్దా? ఎప్పుడు ప్రకటిస్తాం చెప్పండి? ఎప్పుడు చెప్తాం చెప్పండి? 7 ఏళ్ల శ్రమల్లో 2 సాక్షులతో ప్రపంచమంతటికి సువార్తను దేవుడు ప్రకటించగలుగుతున్నప్పుడు వాళ్ళు 1260 రోజులు, దగ్గర 3.5 సంవత్సరాలు ప్రకటిస్తారనండి. ఇవాళ దేవుడు నీకు ఇచ్చే సమయంలో సువార్తను ప్రకటించగలుగుతున్నావా? సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని ఎందుకని గ్రహించడం లేదు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేసిన దేవునిలోనే గాని నాటువానిలోనూ నీళ్లు పోయేవానిలోనూ ఏమీ లేదు. నాటువాడు గాని నీళ్లు పోసేవాడు గాని మనం సువార్త ప్రకటిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని మార్చగలిగేవాడు.
పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తిని కన్విక్ట్ చేస్తాడు. It is the Holy Spirit who convicts people. You just preach the gospel. That's all. It is not your duty to convert people or change people. Change people's hearts. మనం కాదు ప్రజల మనసులు మార్చేది, హృదయాల్ని మార్చేది, దేవుని వైపుకి తిప్పేది దేవుడు పరిశుద్ధాత్మ. నువ్వు ప్రకటించు అంతే. నువ్వు విత్తనాన్ని నాటు. నువ్వు చక్కగా వాక్యం అనే విత్తనాన్ని నాటితే చాలు. నువ్వు చక్కగా నీరు పోస్తే, వాక్యమైన నీళ్లు వారి హృదయంలో పోస్తే, మరి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? మరి మనకి ఇవ్వబడిన ఆజ్ఞను ఎందుకు మర్చిపోయారు? ప్రకటన మనం 2 సాక్షుల్ని వాడుకొని దేవుడు మొత్తం భూమి లోకమంతా 3.5 సంవత్సరాలు చెప్తే ప్రపంచం అంతా, అన్ని దేశాలు వాళ్ళు, అన్ని జనులు వాళ్ళు, పాప 2 మనుషులు ప్రపంచం అంతా చెప్తారంటండి. ప్రపంచం అంతా. అందుకని వాళ్ళు చచ్చిపోతే దేశాలు పండగ చేసుకుంటాయంట. వాళ్ళ శవాలు కూడా భూమిలో మట్టిలో కప్పిపొట్టు పెట్టరంట. అలాగే నేల మీద ఉంచుతారంట. ఆ మీడియా ద్వారా, న్యూస్ మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా మొత్తం అంతా సర్క్యులేట్ అయిపోతుంది. తద్వారా అందరూ చూసి సంబరం చేసుకుంటారంట, సెలబ్రేషన్ చేసుకుంటారు, కట్నాలు పంపించుకుంటారంట. ఎందుకంటే ప్రకటించినటువంటి వారు దేవుని గురించి చచ్చర్రా, పీడ విరగడైపోయింది అని. చూసారా? అంటే వీళ్ళు ప్రపంచానికి చెబుతున్నారు మాట. దాని అర్థం ప్రపంచం, అన్ని భాషలు మాట్లాడే వారికి, అంటే వీళ్ళు ఏ భాషలో మాట్లాడతారో మనకు తెలియదు. చూసారా? దేవుడు వాళ్ళకి ఎంత శక్తిని ఇస్తున్నాడు. ఇవాళ దేవుడు మనకి కూడా శక్తిని ఇస్తున్నాడు. మీరు అవకాశం. మనం ఎందుకంటే ఖాళీగా టైం వేస్ట్ చేస్తాం? మనం ఎందుకంటే లేజీగా కూర్చున్నాం? మనం ఎందుకంటే లేజీ స్లగ్గర్డ్స్ అయిపోయాం? సోమరపోతుల్లో కూర్చున్నాం. చాలా బాధాకరమైన విషయం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని సువార్త, నా 2 సాక్షులను, ఇవాళ మనలందరినీ ఏమంటున్నాడు? నా సాక్షులు. మనం ఆయన బిడ్డలం. ఆయన కొరకు సాక్ష్యం చెప్తున్నావా? ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నావా? మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తున్నాం. 18-19 వచనాల్లో మనం చూస్తే, అయితే మేము వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాడి అన్ని గైకొన వలన వారికి బోధించుడి. ఎదుగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సో దేవుడు అంటాడు, నేను మీతో కూడా ఉన్నాను కదా, నేను మీకు శక్తిని ఇస్తాను కదా, మీకు సర్వ అధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆర్ వి డూయింగ్ ఇట్? మనం ఎంతమంది ఫెయిత్ఫుల్గా ఉన్నాం ఆయన సువార్త ప్రకటించడంలో? ఎంతమంది నమ్మకంగా సువార్తను ప్రకటిస్తున్నాం చెప్పండి? ఎంతమంది ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటిస్తాం? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బోల్డ్ ఎనఫ్ టు ప్రీచ్ ద గాస్పెల్, టు బీ విట్నెస్ టు ద పీపుల్, టు యువర్ కమ్యూనిటీ, టు యువర్ నైబర్హుడ్, మీ కుటుంబంకి, మీ చుట్టుపక్కల ఉన్నవారికి, మీ దేశానికి? ఇవాళ మనకున్న ప్రాంతంలో అప్పుడు యోదయ, సమరయ, ముందు యెరూషలేము, యోద, సమరయ, దాని తర్వాత భూదిగాంతాలకు. చూసారా? ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ధైర్యంగా సత్యమైన వాక్యాన్ని, సత్యమైన దేవుని మాటల్ని మనం ప్రకటించగలిగే వారంగా ఉండాలి. బోల్డ్లీ ప్రొక్లైమ్ ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఈస్ ది గాస్పెల్. ఆర్ వి డూయింగ్ ఇట్? కనుక దేవుని కొరకు మనం గోనెపట్ట ధరించారంటే, గోనెపట్ట అంటే దాని అర్థం మనల్ని మనం తగ్గించుకొని, హ్యూమిలిటీ ఉండాలి. గర్వం ఉంటే మనం సువార్త ప్రకటించలేం. వాళ్ళ మీద వీళ్ళ మీద పోటీలు పడి మనం సువార్త ప్రకటించలేం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శించి మనం సువార్తను ప్రకటించలేం. సాక్షులుగా నువ్వు నేను జీవించాలని గోనెపట్ట ధరించడం అంటే నిజంగా గోనేసుకోవాల్సిన అవసరం లేదు. దాని అర్థం హ్యూమిలిటీ, తగ్గించుకోవడం. ఆనాడు మీరు గమనించారు, యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణపు రాజు కూడా గోనెపట్ట ధరించి, చూసారా? రాజు కూడా హంబలింగ్ హిమ్సెల్ఫ్, అండ్ దాట్స్ వాట్ సాక్ క్లాత్ అంటే. సాక్ క్లాత్ రిప్రజెంట్స్ అవర్ హంబల్నెస్, అవర్ హ్యూమిలిటీ. దాట్స్ వాట్ గాడ్ నీడ్స్ ఫర్ యూ టు బి విట్నెస్ ఫర్ గాడ్. దేవుడి కొరకు నువ్వు సాక్షులుగా జీవించాలనంటే హ్యూమిలిటీ ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. చూసారా? ఇవాళ మన జీవితంలో అలాంటి తగ్గింపు జీవితం ఉందా?
సర్వెంట్ నేచర్ ఉండాలి. దాసుడుగా మనం తగ్గించుకోవాలి. అప్పుడే మనం దేవుని కొరకు సువార్తను ప్రకటించగలిగిన వారంగా ఉండగలుగుతాం. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆ హ్యూమిలిటీ, ఆ తగ్గింపు, ఆ అర్జెన్సీ, ఆ ఎమర్జెన్సీ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్. ఎమర్జెన్సీ చూసారా, ప్రభు అన్నాడు, నా వెంబడి రమ్మంటే మా నాన్నని పాతి పెట్టి వస్తాను, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడంటే ప్రభు ఏమన్నాడు, మృతులను పాతి పెట్టుకుంటారు, నా వెంబడి రమ్మన్నా. మృతులు ఎలా పాతి పెట్టి, చచ్చినోడు పాతి పెట్టుకుంటాడా అంటే వాళ్ళు ఇంకా మారు మనసు పొందల, పాప క్షమాపణ పొందల, రక్షణ పొందల, కొత్త జన్మ అనుభవాన్ని పొందల. కనుక వారు పాపములోనే ఉన్నారు. పాపముల చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నవారు. వారు శారీరకంగా చనిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారు. మన పని అది కాదు. హిందూ ధర్మం ప్రకారం తండ్రిని పాతి పెట్టడం తండ్రి కుమారుడి యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ యేసయ్య చెప్తున్నాడు, అంతకన్నా నీకు ప్రథమ కర్తవ్యం సువార్త ప్రకటించడం. అర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ ద గాస్పల్. నువ్వు నా వెంబడి రా, నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. చూసారా? సో దేవుని బిడ్డలమైనటువంటి మనం జీవించగలిగితేనంట మనం ఎలా ఉంటామో తెలుసా? మనం స్టార్స్ లాగా ఉంటామంట. దానియేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, మనం అందరూ ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు ఎలా ఉంటారంట చూడండి. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంట. మీరు నేను నక్షత్రం వలె ఉన్నావు. మరి నక్షత్రం వలె ప్రకాశిస్తున్నావా? నక్షత్రం వల్ల యూ అండ్ మీ విల్ బి స్టార్స్. ఇవాళ సినిమా యాక్టర్లు అంటారు కదా స్టార్లని, ఆ స్టారు ఈ స్టారు. మనం ఆ స్టార్లం కాదు, సినిమా స్టార్లం కాదు, నిరంతరం దేవుని బిడ్డలంగా మనం అలాంటి స్టార్స్ ఫర్ ఎవర్, నాట్ ఫర్ స్టార్స్ ఫర్ దిస్ వరల్డ్. యూ మే బి బాలీవుడ్ స్టార్స్, హాలీవుడ్ స్టార్స్, కాలింగ్ దెమ్ సెల్ఫ్ ఎస్ స్టార్స్ కదా. బట్ వీఆర్ ద స్టార్స్ హూ టర్న్ పీపుల్ టు గాడ్. చూసారా? ఎవరైతే అనేకులను త్రిప్పుదురో, అనేకులను త్రిప్పుదురో. చూసారా? ఇవాళ మన జీవితంలో అనేకులను త్రిప్పేవారంగా ఉన్నావా? అనేకులను ప్రభు వైపుకి త్రిప్పేవారంగా ఉంటే వారు ఎవరా ఉంటారంటే స్టార్స్ వలె. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రాగమంటాడు. ఎక్కడ? యోధా గ్రంథంలో, యోధా పత్రికలో అంటాడు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా రక్షించండి. ఇవాళ మన జీవితంలో కొందరినైనా మనం రక్షించగలుగుతున్నావా? అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించలేక నిత్య అగ్ని గుండంలో పడిపోతాం. వారిని రక్షించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందుకనే సమయం అనక అసమయం అనక దేవుని వాక్యాన్ని మనం ప్రకటించే వారంగా ఉండాలి. 2 తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం, అందుకే నేను ఎప్పుడు పానార్పణముగా పోయబడుతున్నాను. చూసారా? ఇంకా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ మంచి పోరాటం పోరాడి పానార్పణంగా ప్రభు కొరకు పోరాడి పని చేయగలిగినాడు. అందుకనే 5వ వచనంలో, నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికిని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన పనిని సంపూర్ణంగా మనం జరిగించి మన పనిని పూర్తి చేసి ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది. కనుక ఆయన కొరకు నమ్మకంగా సువార్తను ప్రకటిద్దాం. 2 సాక్షుల్ని ఆయన అన్నట్టు, ఆ 2 సాక్షులు నా సాక్షులు, అది నాకు చాలా ఎనసొంపుగా ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే దేవుడు తన బిడ్డల గురించి ఆయన చెప్తున్న మాట 3వ వచనం మళ్ళా చదువుతాను ఒకసారి. నేను నా 2 సాక్షులకు, నా 2 సాక్షులు. ఇవాళ దేవుడు నా బిడ్డలు
నా గురించి సాక్ష్యం చెప్తాం. ఇవాళ ఆయన రక్తం పెట్టి కొనబడినటువంటి మనం ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం. ఎందరు అంగీకరించారో యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన పిల్లలు అయ్యే అధికారం ఇచ్చారు. ఇవాళ మీరు నేను కూడా ఆయన పిల్లలం కనుక ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మనం ఆయన బిడ్డలంగా నా సాక్షులు అని చెప్పాలా. ఆ సాక్షులంగా మనం ఈ లోకంలో మన పని సువార్తను ప్రకటించాలి. మన పని ఆయన ఎంతవరకు టైం ఇచ్చాడు అంతవరకు గోను పట్టు ధరించుకుందాం, తగ్గించుకుందాం. హ్యూమిలిటీ. ఎవరేమన్నా మనం నిందలైనా భరిద్దాం, అవమానాలైనా భరిద్దాం, ప్రభు కొరకు హింసలైనా భరిద్దాం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డమాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. కనుక మనం బాధపడవలసిన అవసరం. దేవుని కొరకు నమ్మకంగా సాక్షులుగా జీవించండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్రభు గురించి సాక్ష్యం చెప్పండి. ఇతరుల్ని ప్రభులోకి నడిపించండి, సత్యంలో నడిపించి నరకం నుండి తప్పించండి, పరలోక రాజ్యానికి వారిని స్వతంత్రులుగా చేయండి. ప్రభు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం మా అందరూ హృదయాలు ఫలింపచేయండి. శ్రేష్టమైన మాటలు మీరు మాకు ఇచ్చారు. మీ రక్షణ సువార్తను మాకు ఇచ్చారు. ఆ సువార్తను మేము ప్రకటించేవారుగా సిద్ధపడి మేము మీ బిడ్డలం. మీకు సాక్షులంగా జీవించడానికి సహాయం చేయండి. మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. లెట్ మీ బి విట్నెస్ ఫర్ యూ లార్డ్. మాకు ఉన్న సమయంలో మీరు అక్కడ వచ్చేంత వరకు, మా ప్రాణం పోయేంత నమ్మకంగా మీ కొరకు సాక్షులంగా జీవించే కృప మాకు అందరికీ దయచేసి అనేకుల్ని మీ తట్టు నడిపించేవారుగా సిద్ధపరచుకోండి. మీ బిడ్డలైన మేము ఇది మొదలుకొని అట్టి సువార్తను ప్రకటించే వారికి సిద్ధపడి ఏసైగానమైన నామం నీకులున్నంత బ్రతుకులాడు శోధించి ప్రార్థించారు వినయంతో వేరేగుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. డిఎస్పీ గారు ఎలా ఉన్నారు? సారీ, గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డిఎస్పీ గారు. ప్రైజ్ ద లార్డ్. రాజేంద్ర బాబు, కాకర్ల రాజేంద్ర బాబు గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నందేటి సునీత, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ధనలక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. సునీత ఎల్లమెల్లి, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ రతనరాజ్ గారు, గాడ్ బ్లెస్ యూ. వేముల భాగ్యమ్మ, అక్ష కళ్యాణి, మై లవింగ్ డాటర్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సౌషి ప్రశాంత్, గాడ్ బ్లెస్ యూ. సునీత నందేటి, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి అమ్మ, గంజి జ్యోతి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పత్తిపాటి వినయ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. యేసు బాబు సాలూరి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జార్జ్ మండాలా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఆలూరి రాకేష్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హలో పాస్టర్ మైక్ న్యూబార్న్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ పాస్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ బ్రదర్? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్. గాడ్ బ్లెస్ యూ. ప్రశాంత్ పుట్ట, ప్రైజ్ ద లార్డ్. ప్రశాంత్ పుట్టా గారు. సుకేతిని గారు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరు? గాడ్ బ్లెస్ యూ. సుకేతిని గారు. అలాగే చందు రిథమ్స్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చందు రిథమ్స్. అక్స, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జ్యోతి గారు, ప్రైజ్ ద లార్డ్. రతన్ రాజు గారు, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. అందరికి. బుల్లి బాబు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బుల్లి బాబు. ఓకే. ప్రసన్న అమ్మ, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సాలూరి యేసుబాబు గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ టుమారో సేమ్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దేవుడు ఆశీర్వదించును గాక. రేపు అలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. వేస్ట్ చేయకండి టైంని. శుభవార్తను ప్రకటించండి, సాక్ష్యాన్ని ప్రకటించండి, ఇతరుల్ని ప్రభులోకి నడిపించండి, సత్యంలోకి నడిపించండి. ధైర్యంగా చెప్పండి, సిగ్గుపడకండి. మీరు తగ్గించుకొని అర్జెన్సీగా దేవుని వాక్యాన్ని ప్రకటించండి, దేవుని సువార్తను ప్రకటించండి, సాక్షులుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ టుమారో. దేవుడు మిమ్మల్ని దీవించండి. గాడ్ బ్లెస్ యూ.